కాన్ఫిడెంట్‌గా పట్టుదలతోటి మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్స్ వస్తాయి. పార్ట్ టైమ్ జాబ్స్ వస్తాయి. మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రొఫెషనల్ జాబ్ కూడా కావాలి అంటారు. కొంతమంది వద్దు అంటారు. కొంతమంది లైఫ్ బాగుంటుంది అంటారు. కొంతమంది బాగుండదు అనేది వేరియస్ ఒపీనియన్స్ చెప్తాం. వెళ్ళి మనం హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకో ఇంకో కేసులో జాబ్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా రియాలిటీ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నా. బరువు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది లైట్ వెయిట్ అనిపిస్తే ఎట్లుంటుంది, ఇంతే నాకు చాలా ఈజీగా ఉంది అని అనుకుంటాం కదా. సో అందుకే ఎప్పుడైనా సరే వరస్ట్ కేసెస్ ఉన్నాయి, సో దానికి ప్రిపేర్ అయ్యి రండి. వచ్చిన తర్వాత మీరు అందులో సక్సెస్ అయ్యారంటే డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అయ్యి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పే యూకే వ్లాగ్స్. సో నేను రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేశా, యూకే రాకండి, అది వచ్చే ముందు అయితే ఈ వీడియో చూడండి అని అయితే ఒక వీడియో పోస్ట్ చేసి ఉండి చాలామంది వ్యూస్ వచ్చాయి, చాలామంది దానికి రెస్పాండ్ అయ్యారు. మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్లస్ చాలామంది లైక్ చేశారు. ఇంకా కొంతమంది కొన్ని రకాలుగా కామెంట్ చేశారు. సో ఆ వీడియోకి ఏమని చెప్పారంటే, మీరు అయితే హ్యాపీగా యూకేలో ఉంటున్నారు, సో వచ్చే వాళ్ళని రావద్దు అంటున్నారు. ఇంకా వచ్చే వాళ్ళని రావద్దు అనకుండా వచ్చి ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వాళ్ళని భయపెట్టిస్తున్నారు. సో మీరు యూకేలో ఎందుకు ఉంటున్నారు, ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ మీరు ఇండియా వచ్చేయచ్చు కదా అని అయితే కొంతమంది కామెంట్ పెట్టారు. సో వాళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళు అట్లా అనుకున్న వాళ్ళకైతే రియాలిటీ ఆ వీడియోలో ఉన్న కంటెంట్ నాకు అర్థమైంది అని అనుకోవట్లేదు. నేను అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టారు. సో అది ప్రాబ్లం ఏం కాదు. సో వాళ్ళు పెట్టినందుకు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. బట్ అసలు ఇంకా చాలామందికి ఇంకా అనిపిస్తుంది నిజంగానే మీరు యూకేలో ఉన్నారు, సో అట్లనే చాలామందికి అనుకుంటున్నట్టున్నారు. సో ఆ వీడియో అట్లనే పోర్ట్రేట్ అవుతున్నట్టుంది. సో వీళ్ళు మాత్రం యూకేలో ఉంటూ వచ్చే వాళ్ళని రావద్దు అంటున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, లేకపోతే వచ్చే వాళ్ళని రాకుండా ఉండడానికి భయపెట్టిస్తున్నారు అని ఇట్లా అర్థమవుతున్నట్టుంది. సో మీరు వచ్చేవాళ్ళు రాకపోతే నాకేంటి ప్రాఫిట్, నాకేంటి లాభం? సో మీరు వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, మీరు రాకున్నా లేకపోతే నాకేం మనీ వచ్చేది ఏం లేదు కదా. రియాలిటీ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నా. సో ఆ వీడియోలో మీకు భయపెట్టిస్తే నాకేం వచ్చేది లేదు. ఇప్పుడు మీరు ఎవరో నాకు కూడా తెలియదు. సో నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ పాస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఇక్కడ ఉన్నది నేను చూసింది, నాకు అనిపించింది, ఏది హైడ్ చేయకుండా బాగా హైప్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న రూల్స్ అలాంటివి ఉన్నాయి. సో ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు. వచ్చే ముందు మీరు ఇవన్నీ ఆలోచన చేసుకొని డెసిషన్ తీసుకోండి అనే ఇంటెన్షన్ ఆ వీడియో యొక్క ఇంటెన్షన్. సో ఆ వీడియోలో చెప్పింది ఇప్పుడు కొన్ని రూల్స్ ప్రపోజల్లో ఉన్నాయి, వరస్ట్ కేసెస్ ఉన్నాయి. సో దానికి ప్రిపేర్ అయ్యి రండి. వచ్చిన తర్వాత మీరు అందులో సక్సెస్ అయ్యారంటే డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అయినట్టే. సో సోది లేకుండా క్లియర్గా నేను మ్యాటర్లోకి చెప్పేస్తాను. ఇంకా ఆ వీడియోలో చెప్పింది కొన్ని రూల్స్ ప్రపోజల్లో ఉన్నాయి. ఆ రూల్స్ కానీ ప్రపోజల్లో ఉన్న రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఫ్యూచర్లో బాగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఐఎల్ఆర్ రావడానికి 5 years పట్టేది, ఆ ప్రపోజల్ రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే 10 years పడుతుంది. ఇంకోటి బ్రిటిష్ సిటిజన్షిప్ రావడానికి ఇప్పుడు 6 years టైం పడితే స్కిల్ వర్క్ వీసాలో ఉన్న వాళ్ళకి మాత్రమే కౌంట్ అవుతుంది. అది ఐఎల్ఆర్ రూట్కి ఏదైతే ఎలిజిబుల్ వీసా రూట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు 5 years ఉన్నది 10 years అవుతుంది. బ్రిటిష్ సిటిజన్షిప్కి 6 years ఉంటే అప్పుడు 15 years వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్లో మనము 10 yearsకి ఐఎల్ఆర్ ఎలిజిబిలిటీ అయితే 10 years వరకు మనం ఐహెచ్ఎస్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో వర్త్ కాదు, చాలా మనీ పే చేయాల్సి వస్తుంది, చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. ఇంకా దాంతో పాటు స్కిల్ వర్క్ వీసా రూల్స్ కూడా చేంజ్ చేశారు. ఇంతకుముందుకు స్కిల్ వర్క్ వీసా ఒక ఎంప్లాయర్ స్కిల్ వర్క్ వీసా ప్రొవైడ్ చేయడానికి తక్కువ అమౌంట్ ఉండే, శాలరీ థ్రెషోల్డ్ అనేది 26,700 అండ్ సంథింగ్ పే చేస్తే తను మనకు స్పాన్సర్ చేయొచ్చు. సో వాళ్ళ కంపెనీలో మనం 5 years వర్క్ చేయొచ్చు స్కిల్ వర్క్ వీసా మీద. కానీ ఇప్పుడు ఆ కంపెనీ మనకు స్పాన్సర్ చేయాలంటే ఆ కంపెనీ మనకు 38,700 పే చేయాల్సి వస్తుంది. సో అంత అమౌంట్ మనకు పే చేయడానికి కంపెనీస్ ఇప్పుడు రెడీగా లేవు. సో ఇక్కడికి మనం వచ్చిన తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి అనేది ఇంటెన్షన్ అది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. సో వచ్చే ముందు ఇలాంటి రియాలిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రండి ఇక్కడికి. హైప్ ఇచ్చే వీడియోస్ చూసి, లేకపోతే హైప్ ఇచ్చిన వాళ్ళు ఆ ఫోటోలు చూసి మోసపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని హైప్ క్రియేట్ చేసుకొని బాగా ఓవర్ ఇమాజినేషన్లో తోటి ఉండి
ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్మెంట్కి గురవ్వడం కంటే వచ్చే ముందే వరస్ట్ కేసు అంతా మీరు అర్థం చేసుకోండి. యూకేకి వచ్చే ముందు వరస్ట్ కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది అని మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యి రాండి అనేది నా ఉద్దేశం. సో అక్కడ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. సో ఎందుకంటే మనం కూడా ఇండియా నుంచి వచ్చాము. వచ్చే ముందు మనకు లోపల ఎన్ని థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. కొంతమంది రావాలి అంటారు, కొంతమంది వద్దు అంటారు, కొంతమంది లైఫ్ బాగుంటుంది అంటారు, కొంతమంది బాగుండదు అనేది వేరియస్ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. సో అన్ని ఒపీనియన్లో మనకు చాలా డైలమా ఉంటుందని నాకు కూడా తెలుసు. బట్ డైలమాలో ఉండకుండా ఇప్పుడు నేను అలాంటి రియల్ ఇన్ఫర్మేషన్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నా. సో అందుకే రియాలిటీ తెలుసుకోండి, జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. బాగా ఓవర్ ఇమాజినేషన్ తోటి ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత సఫర్ అవ్వడం కంటే ముందుగానే వరస్ట్ సిచ్యువేషన్ని ప్రిపేర్ అయి ఉంటే, మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే మనం ఇక్కడికి వచ్చినాక మనం ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కొత్తగా ఏమనిపించదు. ఆల్రెడీ మీకు సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది అని అనుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి. సో మీరు ఇక్కడ సిచ్యువేషన్ చాలా బెటర్గా ఉంటుంది. బాగా హైప్ క్రియేట్ చేసుకొని యూకేకి వచ్చిన తర్వాత వరస్ట్ సిచ్యువేషన్ చూస్తే మీకు డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటారు. మీకు మళ్ళీ వెంటనే ఇండియా వెళ్ళిపోవాలి, లేకపోతే రాంగ్ స్టెప్ తీసుకున్నా నేను, ఇవన్నీ ఆలోచించకుండా వచ్చాను అని మళ్ళీ డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయి నర్వస్ అవుతూ ఉంటారు. సో అందుకే ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకోండి. వరస్ట్ కేసుకి ప్రిపేర్ అయ్యి రండి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ మార్కెట్ చాలా డౌన్గా ఉంది అన్నమాట నిజం. ఇప్పుడు నేను 2022లో కూడా నేను వచ్చినప్పుడు కూడా అట్లానే ఉండే. సో నేను వచ్చినప్పుడు మార్కెట్ ఎట్లా ఉన్నా కూడా పార్ట్ టైం జాబ్ వచ్చే వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకు రాలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను వచ్చిన 1 మంత్లో నాకు పార్ట్ టైం జాబ్ దొరికింది. నేను 2 పార్ట్ టైం జాబులు చేసిన అప్పుడు. సో నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా 3-4 మంత్స్ వరకు వాళ్ళు పార్ట్ టైం జాబ్ లేక స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు 2022లో కూడా. సో ఇప్పుడు కూడా మనము హార్డ్ వర్క్గా వచ్చిన ఆపర్చునిటీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. రైట్ వేలో వెళ్ళి మనం హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకో కేసులో జాబ్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ కేసు 2022లో కూడా అదే కేసు ఉంది. ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళకు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. సో దొరకట్లేదు, జాబ్స్ లేవు అన్న వాళ్ళకి దొరకట్లేదు. సో అది కంప్లీట్గా మనం వ్యక్తి పైనే డిపెండ్ అయి ఉంది. సో మనం ఎలా అయితే మనం రూట్ క్రియేట్ చేసుకుంటామో, సో రూట్ క్రియేట్ చేసుకుంటే మన పైనే డిపెండ్ అయి ఉంది మనం ఎలాంటి రూట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనేది. నువ్వు దొరుకుతుంది అని కాన్ఫిడెంట్గా నువ్వు వెతకడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా దొరుకుతుంది. నువ్వు డిసప్పాయింట్మెంట్ అయిపోతే నీకు 3-4 మంత్స్ అయినా నీకు పార్ట్ టైం జాబ్స్కి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను వచ్చినప్పుడు అట్లనే ఉండే 2022లో. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇంకా నేను ఎందుకు ఆ వరస్ట్ కేసులో ఇంకా స్కిల్ వర్క్ వీసా గురించి ఎందుకు అన్నానంటే వీడియోలో ఇప్పుడు యూకేలో శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే శాలరీస్ చాలా లో. సో మనం ఫ్రెషర్కి ఇప్పుడు చాలామంది యూకేకి వచ్చేవాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. బీటెక్ అయిపోయిన వెంటనే ఫ్రెషర్గా ఇక్కడ యూకేకి వస్తున్నారు. సో ఇక్కడ ఫ్రెషర్కి ఇవన్నీ క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పింది అర్థం చేసుకుంటే, రియాలిటీ అని అర్థం చేసుకుంటే అప్పుడు మీకు నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అందుకే కొంతమందికి నచ్చట్లేదు అది నిజం చెప్తూ ఉంటే. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే యూకేలో శాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫ్రెషర్కి ఇచ్చే శాలరీస్ 26,000 నుంచి 32,000 మధ్యనే ఉంటుంది. ఫ్రెషర్గా యాజ్ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఇన్ కేసు ఏదైనా కంపెనీస్ హైర్ చేసుకుంటే శాలరీస్ రేంజ్ వచ్చేసి 26,000 నుంచి 32,000 మధ్యలో ఉంటుంది. సో మనకి ఇప్పుడు స్పాన్సర్షిప్ జాబ్ కావాలి అంటే, ఒక కంపెనీ మనకు స్పాన్సర్ చేయాలి అంటే 38,700 ఇవ్వాలి. సో ఫ్రెషర్కి ఏ కంపెనీ రెడీగా లేదు 38,700 శాలరీ పే చేసి క్యాండిడేట్ని హైర్ చేసుకోవడానికి. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఒక 4-5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, లీడ్ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళ కంపెనీస్ ఆఫర్ చేసే శాలరీస్ 60,000 నుంచి 40,000 నుంచి 60,000 రేంజ్లోనే ఉంది. అలాంటప్పుడు ఫ్రెషర్స్కి 38,000 ఎలా ఆఫర్ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. 38,000 ఆఫర్ చేసి మళ్ళీ స్పాన్సర్షిప్ ఇవ్వడం అంటే ఫ్రెషర్స్కి అసలు అక్కడ ఛాన్సెస్ అయితే 0 కనిపిస్తున్నాయి. ఇంకా మన దగ్గర బెటర్ స్కిల్స్ ఉండి, డెఫినెట్గా క్యాండిడేట్ దగ్గర యూనిక్ స్కిల్స్ ఉంది,
ఆ క్యాండిడేట్ కంపల్సరీ అవసరము అని అనుకుంటే డెఫినెట్గా కంపెనీస్ ఆపర్చునిటీ ఇస్తాయి. అట్లా మనం మన సిన్సియారిటీ బట్టి మన హార్డ్ వర్క్ మన స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం కొట్టగలము, ఇక్కడికి వచ్చినాక జాబ్ తెచ్చుకోగలము అని కాన్ఫిడెంట్గా పట్టుదలతోటి పనిచేస్తే ఫ్రెషర్స్ కూడా వచ్చిన వాళ్ళ కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మనం ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి రండి. సో ఇవన్నీ కేసెస్ ఉంటాయి. సో మన ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అంత శాలరీ ఇచ్చినప్పుడు ఫ్రెషర్స్కి 38,000 ఎట్లా ఇస్తాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అన్ని ఫీల్డ్లో అలానే ఉంది. చాలా ఫీల్డ్లో ఒక ఫీల్డ్ ఇట్లా ఉంది, ఒక ఫీల్డ్ అట్లా అని లేదు. సో యావరేజ్గా అన్ని ఫీల్డ్లలో సో యావరేజ్ సాలరీస్ వచ్చేసి 40 నుంచి 60,000 మధ్యలో ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రీమ్ కొన్ని కేసెస్లో, కొన్ని వేరే కేసెస్లో అయితే 70-80 వరకు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనుకుంటా. సో ఎక్కువ మ్యాక్సిమము మనం యూకేలో సాలరీస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఆ రేంజ్లోనే ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా చాలా రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. అట్లా హై సాలరీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు లక్కీ పర్సన్స్, హై సాలరీస్ వచ్చిన వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారంటే వాళ్ళు లక్కీ పర్సన్స్. సో అందుకే ఫ్రెషర్స్కి అయితే అక్కడ ఛాన్సెస్ అయితే తక్కువ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ రియాలిటీ మీరు అర్థం చేసుకొని యూకేకి రండి, రావద్దు అనట్లేదు. ఈ సిచ్యువేషన్స్ అన్ని క్లియర్గా అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వరస్ట్ కేసు ఉంటుంది అని అయితే మెంటల్గా ప్రిపేర్ అయితే యూకేకి వచ్చిన తర్వాత మీరు మీ బెస్ట్ ఇచ్చి మీ స్కిల్స్, మీ ఎఫర్ట్స్ ప్రాపర్గా పెట్టి మీరు రైట్ వేలో వెళ్తున్నారు అంటే డెఫినెట్గా మిమ్మల్ని ఎవరు ఆపరు. ఇక్కడ డెఫినెట్ మీకు ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. సో దొరకట్లేదు అన్న నెగిటివిటీ తీసేసి మీరు పాజిటివ్గా ఆలోచించి మీకు జాబ్ దొరుకుతుంది అని కాన్ఫిడెంట్గా పట్టుదలతోటి మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్స్ వస్తాయి, పార్ట్ టైం జాబ్స్ వస్తాయి. మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రొఫెషనల్ జాబ్ కూడా కొట్టగలుగుతారు. మీకు ఆ కాన్ఫిడెంట్ ఉండాలి ఫస్ట్. ఎంత వరస్ట్ కేసులో కూడా మీరు బెటర్గా వరస్ట్ కేసుని కూడా మీకు ఫేవర్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ కమిట్మెంట్ ఉంటేనే రండి యూకేకి. ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా మీకు PSW వీసా ఉంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇంకా ఉంది. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ మీరు ఇక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో 2 ఇయర్స్ మీరు మళ్ళీ ఇంకా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మీరు వచ్చి మీ ఎఫర్ట్ని ఈ రైట్ ట్రాక్లో పెట్టి మీరు హార్డ్ వర్క్ సిన్సియర్గా వర్క్ చేసి పట్టుదలతోటి మీరు వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు పార్ట్ టైం జాబ్ దొరుకుతాయి. ఇంకా ఫుల్ టైం జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్ కూడా మీరు కొట్టగలరు. సో ఆ కాన్ఫిడెంట్ తోటి ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రండి. వరస్ట్ కేస్కి ప్రిపేర్ అయ్యి రండి వచ్చేవాళ్ళు. సో నా ఇంటెన్షన్ వచ్చేసి మిమ్మల్ని భయపెట్టించాలని కాదు. మిమ్మల్ని భయపెట్టిస్తే నాకు వచ్చేది ఏం లేదు. సో మిమ్మల్ని రాంగ్ రూట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు. ఇంకోటి మీరు ఇక్కడికి రావద్దనే ఇంటెన్షన్ కాదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు రియాలిటీ ట్రూత్ తెలవాలనే ఉద్దేశంతో నిజం మాత్రమే చెప్తున్నా. నిజం ఎప్పటికైనా సరే డేంజరస్గా ఉంటుంది, నిజం ఎప్పటికైనా చేదైనా ఉంటుంది. బట్ అది ట్రూత్, ఎందుకంటే అది ట్రూత్ కాబట్టి, నిజం కాబట్టి. సో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. సో తర్వాత అది మీ డిసిషన్ అని చెప్తున్నా. రావడం మీ ఇష్టం, రాకపోవడం మీ ఇష్టం. ఇక్కడ కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇక్కడ మీకు డేంజరస్ ఉంది, మీకు ఇక్కడ వస్తే వరస్ట్ కేసెస్ ఉన్నాయి. సో దానికి ప్రిపేర్ అయ్యి రండి. వచ్చిన తర్వాత మీరు అందులో సక్సెస్ అయ్యారంటే డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అయినట్టే. ఆ వరస్ట్ కేస్ని మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తే మీకు ఇక్కడ ఇంకా బెటర్ లైఫ్ కనిపిస్తే అది బోనసే కదా, ఇంకా బెనిఫిట్ కదా. మీరు వరస్ట్ కేస్కి ప్రిపేర్ అయ్యి ఇక్కడ మీకు ఇంకా ఈజీ లైఫ్ అనిపిస్తే అది బోనసే. మీరు ఇంకా నర్వస్గా ఫీల్ అవ్వరు. అరే నేను ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈజీగా ఉంది, జాబ్ కూడా ఈజీగా వచ్చింది అని అనుకుంటే అది మీకు ఇంకా అడిషనల్ బెనిఫిటే కదా. అది ఎక్కువ బరువు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది లైట్ వెయిట్ అనిపిస్తే ఎట్లా ఉంటుంది, ఇంతే నాకు చాలా ఈజీగా ఉంది అని అనుకుంటాం కదా. సో అందుకే ఎప్పుడైనా సరే వరస్ట్ కేస్కి సిచ్యువేషన్కి ప్రిపేర్ అయితే మనకు లైఫ్ ఈజీగా ఉంటే అది ఇంకా ఫుల్ హ్యాపీ కదా. సో ఇది షార్ట్గా మీకు ఆ వీడియో చూడని వాళ్ళకి, ఆ వీడియో చూస్తున్న వాళ్ళకి అయితే క్లియర్గా, ఇంకా ఆ వీడియో చూసిన వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ స్కిల్ వర్క్ వీసా గురించి కానీ ఇంకా న్యూ వీసా రూల్స్ గురించి తెలుసుకున్న వాళ్ళకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా. ఆ వీడియో కూడా చూడండి. దాని కంటిన్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా కొన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఈ వీడియోలో పెడుతున్నా. కాబట్టి ఈ 2 వీడియోస్ జాయిన్ చేసి చూసుకుంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది. సో ఆ వీడియో ఎందుకు పెట్టాను, ఈ వీడియో ఎందుకు పెట్టానని. సో వీడియో అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.